యావత్ ఆంధ్రదేశంలో బాబా 2 సార్లు పర్యటిస్తే ఆయన ఎక్కువగా ఉన్నది ఏలూరు పట్టణంలో, అది అక్కడే. మరి ఈ స్థలం యొక్క ప్రాధాన్యత, దీని యొక్క మహత్తు, దీని యొక్క ఇది మనం మాటల్లో ఏం చెప్పగలుగుతాం? ఆయన యుగానికి అవతారుడు, యావత్ విశ్వానికి ప్రభు, నా ప్రేమికుల ప్రేమకు దాసుని అన్నారు ఆయన. అలాంటి ఆయన ఇక్కడ వచ్చి ఇప్పుడు ఇంకా మనం దీన్ని సుందరంగా తయారు చేసుకున్నాం ఈ హాల్ని. అప్పుడు పెంకుటిల్లు ఉండేది. పెంకుటిల్లు ఉన్నప్పుడు కూడా మేము వచ్చాము, చూసాము బాబా పడుకున్న మంచం అది అవన్నీ కూడా. ఆయన ఇక్కడ మరి ఏలూరు పట్టణంలో అక్కడ బోర్డు ఉండేది, ఇప్పుడు ఎక్కడ పెట్టారో తెలియదు. ఆయన ఇక్కడ గోళీకాయలు ఆడారు. గోళీకాయలు ఆడి ఇక్కడ ఆయన ఏం చెప్పారంటే, ఈ గోళీకాయలు మీరు బయట నుంచి చూస్తూ ఉన్నారు, కానీ నేను ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలోని గ్రహాలు నక్షత్రాలు అనే గోళాలతో ఎప్పుడూ ఆడుకుంటూనే ఉంటాను అన్నారు. అవన్నీ ఆయన నుంచి ఉద్భవించినవే. ఆయన ఆటంతా కూడా యావత్ కృష్ణుతో జరుగుతూనే ఉంటుంది. ఆయన మన మధ్యకు రావటం అనేది అది ఒక అపూర్వమైనటువంటి ఘటన. ఎందుకంటే ఆయనకు అవసరం లేదు. భాస్కర్ రాజు గారు అంటారు, అవసరము తనకు లేక అవతరించే మన కొరకు ఎవరైనా వస్తాడండి? ప్రపంచంలో ఎవరైనా వారికి పని లేకుండా ఇతరుల పని కోసం వెళ్ళేవాళ్ళు ఏ 10 మంది మాత్రం ఎక్కడో కోటికొకడు ఉంటారు. అలాంటి ఆయన ఈ కోటికొకడు ఉండే వాళ్ళందరికీ కూడా ఆయన ఘనంగా కేవలం తన ఈ సృష్టిలో ఉండే తన బిడ్డల మీద ఉండే ప్రేమ వల్ల శరీరం ధరించి మనకు వస్తారు. అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా ఆయన పదస్పర్శ అనే దానితో ఎంత లాభం చేకూరుతుంది అంటే మనం ఊహించలేము. 1930 సంవత్సరం నవంబర్ మాసం బాబా దగ్గరికి పాల్ బ్రంటన్ అని వచ్చాడు. ఆయన ఆఖరికి బాబా ఆయనకి తన యొక్క కృపను ప్రసాదించలేదు. ఆయన యొక్క బుద్ధి కుశలతతోనే, ఆయన యొక్క ఇంటలెక్ట్తోనే పనిచేసి వెళ్ళేలాగా ఉంచారు. కానీ ఆయన కృపను కాస్త అతని మీద ప్రసరించినట్టయితే అతను పిచ్చివాడై వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే అతని ద్వారా ఎందుకంటే బాబాకు అతను మనకి ఇష్టమైన వారు, ఇతను ఇష్టం కాని వాళ్ళు, అతను నాకు శత్రువు, ఇతను మిత్రుడు అనేది ఈ తేడాలు మనకు ఉంటాయి. బాబాకు లేదు. ఎందుకంటే సర్వ హృదయజ్ఞుడు ఆయన. అందరి హృదయాల్లో మనస్సులో ఉండేది ఆయనే. కాబట్టి ఆయన తప్ప ఇంకెవరు కనపడదు. షిరిమా ఎప్పుడు బాబాను వేధించేది, మరి నాయన నీకు మంచి అందమైన అమ్మాయిని చూస్తాను, పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకుంటే అమ్మాయో అబ్బాయో పుడితే నేను ఆడుకుంటాను నా మనమడుతాను. ఎందుకంటే బాబాతో పుట్టిన వాళ్ళందరూ కూడా అన్ని వదిలేసి బాబా దగ్గరికి వచ్చి ఉండిపోయారు. ఎవరిని అడిగినా కూడా మేము బాబా దగ్గరే ఉంటాం. తల్లిదండ్రుల దగ్గర ఉండేవాళ్ళు ఎవరు లేరు. అందుకని బాబా స్వయంగా బెహ్రాంను ఒప్పించి పెళ్లి చేయించి ఆయన్ను అక్కడ ఉంచి తల్లిదండ్రికి ఆసరగా ఉంచారు. అతను కూడా లేదు బాబా, వీళ్ళందరూ మీ దగ్గర ఉండి మీ సాంగత్యంలో గడుపుతుంటే నేను ఒక్కడినే ఎందుకు అక్కడ ఆ ప్రపంచంలో అనే అతని మాట అయినప్పుడు నా కోసం నువ్వు చెయ్యి అన్నాడు. అంటే అప్పుడు మీకోసం అయితే మీరేం చెప్తారు చెప్తారు. అలా ఆయన పెళ్లి చేసుకొని ఆ ఒక్కడు మాత్రం తల్లిదండ్రులతో ఉండిపోయారు, బాబా తమ్ముడు. సో అలా బాబా ఆయన పాల్గొనటాన్ని తనకు వ్యతిరేకిగానే ఉంచదలుచుకున్నాడు. సందేహాత్మకంగానే తన పైన రాయటానికి ఆయన్ని ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే బాబా అన్నాడు, ఎప్పుడైతే మనకు రామాయణం భాగవన్నింటిలో చూస్తుంటాం కదా, మరి హిరణ్యకశ్యపుడు అతను నారాయణకి ద్వేషి. అయితే ఆ బాబా ఏమన్నారు, అతను కూడా హీ వాజ్ వన్ ఆఫ్ మై సర్కిల్ మెంబర్స్, నా సర్కిల్లో ఉన్నవాడే అతను కూడా. అలాగే కర్నల్ ఇరానీ మెహరా యొక్క మేనమామ, ఆయన మొదటి నుంచి బాబాను వ్యతిరేకిస్తూనే వచ్చాడు. ఒకసారి వచ్చారు బాబా దగ్గరికి. అప్పుడు కానీ బాబా దర్శనం కొంచెం లోపల నుంచి ప్రేమగా చేసుకొని ఉంటే అతను మారిపోయేవాడేమో. బాబాకు ఒక క్షణం పట్టదు మార్చాలంటే. కానీ అతను
దూరంగా బూట్లు విడిచి లోపలికి పోవాలంటే నేను బూట్లు విడుకొని నేను పోను అన్నాడు. బాబా దగ్గరికి వెళ్ళదు కూడా, ఎందుకంటే బాబా అతన్ని అలాగే ఉంచదలుచుకున్నాడు. అతని ద్వారా వీళ్ళందరూ కూడా అతనికి వ్యతిరేకంగా పనిచేసినా కూడా బాబా పనే చేశారు. ఈ పాల్గొనటం కూడా వ్యతిరేకంగా పనిచేసి అతనికి సందేహాత్మకంగా, పూర్తి వ్యతిరేకించలేదు, కానీ సందేహాలు వెలిపుచ్చుతూ వచ్చాడు ఆయన. ఆయన అలా రాసినందువల్ల అది చదివి చాలా మంది బాబా దగ్గరికి వచ్చారు. అంటే బాబాను పొగుడుతూ రాసిన దాన్ని చదివిన వాడు కూడా బాబా దగ్గరికి వచ్చారు. బాబాను ఆయనను విమర్శిస్తూ ఆయనను దూషిస్తూ రాసిన రాతలు చదివిన వాడు కూడా బాబా దగ్గరికి వచ్చారు. ఆ రెండు కూడా బాబా దగ్గరికి రావడానికి ఉపకరించాయి. కాబట్టి బాబాకి కూడా వ్యతిరేకం. అలాంటి పాల్ బ్రంటన్ మెహరాబాద్లో ఉంటే బాబా పంచవటి కేవలో ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఒక రోజంతా ఆయన కూర్చొని ఆయన సమాధానాలు ఇచ్చారు. ఆ సందర్భంగా చెప్తూ బాబా అంటారు, నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశంలో ఎంత స్వల్ప సమయం కోసం అక్కడ ఉన్నా కూడా అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం చాలా ఉన్నత స్థాయికి ఎదిగిపోతుంది. ఆయన ఉండటం బట్టి చలికాలం తెల్లవారగానే చల్లగా చలేస్తుంది అనుకోండి, దేదీప్యమానంగా సూర్యుడు వచ్చి ఎండ వచ్చింది అనుకోండి, ఏం చేయాల్సిన పని లేదు, సూర్యుడు వస్తే చాలు టెంపరేచర్ పెరిగిపోతుంది. ఆయన చేయాల్సిన పని ఏమీ లేదు. ఆయన ప్రజెన్స్, ఆయన యొక్క ఎండ వేడి, ఆయన రాగానే అంతో పాటుగా ఎండ వేడి వచ్చేస్తాయి. కానీ మేఘాలు బాగా ఉండి అడ్డుకుంటే తప్ప ఆ వెలుగు అందరికి, ఆ ప్రకాశం, ఆ వెలుగు వేడి అందరికీ మనం కోరకుండానే ఆయన రావటం ద్వారానే ప్రసాదించబడుతుంది. అందరికీ ప్రసాదించబడుతుంది. ఎట్లా అందరికీ అంటే వెంట కుప్ప మీద కూడా పడుతుంది ఆయన వేడి ఉన్న ఆయన కిరణాలు, పెద్ద మహల్ మీద కూడా పడుతుంది. ఆయన దానికి తేడా లేదు. ఆయన అలాగే బాబాకి కూడా తేడా లేదు. యావత్ విశ్వంలో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆయన ప్రేమ ప్రకాశం. ఆయనదేమో మామూలు మండే ప్రకాశం, బాబాది ఆ మండే మంటలో కూడా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ప్రకాశం, ఆయన యొక్క వేడి మామూలు ప్రాపంచికమైన వాటిని ఎండగడుతుంది. తరుగుటేసారనుకోండి ఎండిపోతుంది. అట్లా ఇక్కడ మామూలు ప్రాపంచికమైన విషయాల్లో ఉండే తడిని హరించి వేస్తుంది. కానీ మెహర్ బాబా యొక్క దివ్య ప్రేమాగ్ని ప్రకాశము మనందరిలో ఉన్నటువంటి కనబడనటువంటి, అదేమో కనబడుతుంది. సూర్యుడు దాన్ని వేడి కలిగించి దాన్ని దహించి వేసేవి కనబడతాయి. ఇక్కడ కనబడని ఉన్నాయి మన లోపల. అలాంటి కనబడనటువంటి మన లోపల ఉన్న మాలిన్యాన్ని హరించేది బాబా ఇచ్చే ప్రేమ. అందుకని బాబా ఆ ప్రేమ ఇవ్వటానికి వచ్చాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన యొక్క ఆ పద స్పర్శతో అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం చాలా ఉన్నత స్థాయికి ఎదిగిపోతుంది అని చెప్పాడు. కానీ ఇన్ని రోజులు ఇక్కడ బాబా ఉన్నాడంటే ఈ స్థానం యొక్క ఆధ్యాత్మిక వాతావరణం ఎక్కడ పెరిగిపోయింది. 1931లో బాబా ఇంగ్లాండ్ నుంచి అమెరికా వెళ్లే ముందు 2 రోజులకి టర్కీకి వెళ్ళాడు. ఆ టర్కీకి వెళ్ళిన తర్వాత గాంధీజీ అడిగారు, టర్కీకి ఎందుకు వెళ్తున్నారు అన్నారు. బాబా మండలి వాళ్ళకి చెప్పారు, టర్కీ ఒకప్పుడు ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతంగా ఉండింది. ఇప్పుడు అక్కడ మిలిటరీ పవరు, వారి యొక్క సామాజికంగా వీటి ఇవన్నీ పెరిగాయి. కానీ అక్కడ అమానుషత్వము, అధర్మము చాలా పెరిగిపోయి ఆధ్యాత్మిక వాతావరణం చాలా అధోగతి పాలైంది. ఇప్పుడు ఆధ్యాత్మికమైన శక్తి అక్కడ విడుదల అయితే తప్ప బ్యాలెన్స్ కాదు. అందుకే అక్కడికి వెళ్తున్నాను. ఎందుకు ఆయన వెళ్ళటం వల్ల ఆయన ఏం చేయాల్సిన వల్ల బాబా అది కూడా చెప్పాడు. నేను ఇక్కడికి వచ్చాను, ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఉన్న ఆ హోటల్లోనే ఉన్నారు బాబా. ఎవరిని కలవలేదు, ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. కానీ నేను ఇక్కడ ఉన్నంత మాత్రాన ఆ టర్కీ దేశపు యావత్ ఆధ్యాత్మిక వాతావరణము ఉన్నత స్థాయికి ఆటోమేటిక్గా ఎదిగిపోతుంది. సూర్యుడు వస్తే ఎలా వేడి పెరిగిపోతుందో అలాగే ఆధ్యాత్మిక వాతావరణం పెరిగిపోతుంది. అందుకని బాబా మన మధ్యన వచ్చాడు. మరి మనం ఇప్పుడు జన్మదినాలు జరుపుకుంటూ ఉన్నాం. ఎవరికి జన్మదినం? ఎవరికైతే జన్మ మరణాలు లేవో ఆయనకు జన్మదినం జరుపుకుంటున్నాం. ఎందుకు? ఆయనకు జన్మ మరణాలు లేవు. అయినా బాబా అన్నాడు, ప్రతి క్షణం నేను ఎన్నో జననాలు మరణాలు అనుభూతి పొందుతున్నాను అన్నాడు. ఎందుకంటే అందరిలో ఉన్నది ఆయనే కదా.
అందరిలో ఉన్నది ఆయనే కనుక అందరిలో సృష్టి యావత్ సృష్టిలో జరిగేటువంటి జనన మరణాలన్నిటి కూడా ఆయనే కారణం, అన్నిటికీ ఆయనే ఆధారం, అన్నిటిలో ఉన్నది ఆయనే, అవిభాజ్యంగా శాశ్వతంగా అనంతంగా ఉండేది ఆయన ఒక్కడే. అందుకని జనన మరణాలు లేకున్నా కూడా నేను ప్రతి క్షణం అనేక జనన మరణాల అనుభూతులను కూడా పొందుతున్నాను. ఎందుకంటే అందరి హృదయాలతో మనస్సులతో కలిపి ఉన్నవాడు కనుక ఆయన. అందుకని బాబా మౌనం గురించి చెప్తూ కూడా, నేను మౌనంగా ఉన్నాను అంటే నా మౌనం మాట్లాడకపోతే మాటలు మాత్రం ఏం చెప్తాయన్నారు. మనం ఎక్కడికైనా వేరే కొత్త ప్రాంతానికి వెళ్ళామనుకోండి, అక్కడి భాష మనకు రాదు, వాళ్ళు మాట్లాడుతుంటారు. ఆ మాటలు మనకేమర్థం అవుతాయి? మనకేమర్థం కావు. గుజరాత్లోనో లేకపోతే ఇక్కడ ఒరిస్సాలోనో అస్సాంలోనో వెళ్ళామనుకోండి, వాళ్ళు ఆ భాష మాట్లాడుతుంటే మనకి ఏంటి ఏం మాట్లాడుతున్నారు అంటాము. అంటే మాటలు ఏం పని చేస్తే ఏం పని చేయవు. కానీ హృదయాలు, ఒక హృదయం ఇంకో హృదయంతో మాట్లాడినప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. అతను ఏ దేశానికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన, ఎక్కడికి చెందినా కూడా హృదయాలతో మాట్లాడుకుంటే మాటలతో పని లేకుండా మనం చెప్పదలిచింది కమ్యూనికేట్ చేయవచ్చు. ఇంకా ఆయనైతే సర్వజ్ఞుడు, అందరి హృదయాల్లో ఉండేవాడు, ఆయనకు మాటలతో పని ఏముంది. అందుకని ఆయన మాటలను వాడుకోలేదు. దాని గురించి బాబా స్పష్టంగా చెప్పారు. ఒకసారి మండలందరూ కూర్చొని ఉన్నారు. బాబా అన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోగా కొంచెం ఇద్దరి మధ్యన భేదాభిప్రాయం వచ్చింది, కోపం వచ్చేసింది. ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపం వచ్చేసి వెంటనే అరుచుకోవడం ప్రారంభం చేశారు. అంతవరకు హాయిగా దగ్గర కూర్చొని ఎదురెదురుగా కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడైతే భేదాభిప్రాయం వచ్చి కోపం వచ్చేసిందో ఇద్దరు అరవటం ప్రారంభం చేశారు. అక్కడే ఉన్నారు. అంతకుముందు మెల్లగా మాట్లాడటం వాళ్ళకు వినబడింది. అరుచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, అందరూ సహజంగా బాబా కోపం జరుగుతారు, సహజం కాదు, ఎందుకు అరుస్తున్నారు వీళ్ళు, అది ఏమైనా కారణం మీకు తెలుసా అంటే ఏం చెప్తారు, సహజమని చెప్పారు కానీ కారణం బాబా అన్నారు, అంతవరకు స్నేహితుల్లాగా మాట్లాడుకున్నప్పుడు హృదయాలు దగ్గరగా ఉన్నాయట. ఎప్పుడైతే వాళ్ళలో కోపం వచ్చిందో వాళ్ళు మిత్రులల్లా శత్రువులు అయిపోయారు. అప్పుడు హృదయాలు దూరంగా వెళ్ళిపోయాయి. హృదయాలు దూరంగా వెళ్ళిపోయాయి కాబట్టి అది చెప్తారంట. ఎందుకంటే దగ్గర లేకుండా దూరంగా ఉన్నవాడికి వినిపించాలంటే అలవాటు. దానికి వ్యతిరేకంగా బాబా చెప్పారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలాంటి గ్యాదరింగ్ కానీ ఎక్కడైనా బంధువులు మిత్రుల మధ్యలో కూర్చొని ఉన్నా కూడా, ఎంత దూరంగా కూర్చున్నా కూడా వాళ్ళు నెమ్మదిగా కళ్ళతో మాట్లాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళ హృదయాలు చాలా దగ్గర అవుతాయి. అందుకని వాళ్ళకు శబ్దాలతో పని లేదు, మాటలతో పని లేదు, చూపులతోనే మాట్లాడుకుంటారు అని చెప్పారు బాబా. అందుకని బాబా ఆయన ఏమి చేయవలసిన పని లేదు, చెప్పవలసిన పని లేదు, నాకు టీచ్ బట్టు అవేగన్ అన్నారు. అలాంటి జనన మరణాలు లేనివాడు, మన కోసమే వచ్చినవాడు, ఆయనకు అవసరం లేదు, మన కోసమే వచ్చినవాడు. ఆయన తన జన్మదినాలను జరుపుకోవటం కోసం మనకు ఎందుకు అనుమతి ఇచ్చారు అంటే, మనం కూడా ఆ స్థితికి జనన మరణాలు లేని స్థితికి వెళ్ళటానికి ఆయన జన్మదినంగా జరుపుకోవడం మనకు సహకరిస్తుంది. జనన మరణ చక్రాన్ని నుండి విడిపడి మనం కూడా ఆయనలాగా జనన మరణాలు లేని ఆ స్థితికి, దాన్ని మోక్షం అనొచ్చు, దాన్ని గాడ్ రియలైజేషన్ అనొచ్చు, దాన్ని ఏదైనా చెప్పొచ్చు, మాట ఏది చెప్పినా స్థితి అది. జనన మరణాలు లేని స్థితికి చేరుకోవడం కోసం ఆ జనన మరణాలు లేని వారి జన్మదినం కానీ అమరతిథి కానీ అది మనకు అలాంటి స్థితికి వెళ్ళడానికి ప్రోత్సాహం, శక్తిని ప్రసాదిస్తుంది. బాబా కూడా మొట్టమొదట్లో జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారంగా రకరకాల డేట్లలో బాబా జన్మదినాలు జరిగేవి. కానీ ఒక్కొక్కసారి బాబా ఘనంగా చేయమనేవాడు, ఒక్కొక్కసారి వద్దు ఈసారి చేయొద్దు అని చెప్పేవాడు. ప్రతిదానికి కారణం. బాబా సరిగ్గా 90 ఏళ్ల క్రితం 18 ఫిబ్రవరి నిన్నటి దినం ఆయన ఉన్నట్టుండి, ఈసారి ఇక్కడ మీరు బర్త్డే చేయొద్దు, నేను మద్రాసుకి వెళ్ళి సంపత్ అయ్యంగారితో జన్మదినం చేసుకుంటున్నాను అని వెళ్ళాను. ఆయన బాబాని అడిగారట, బాబా ఎప్పుడు ఫోటోలు పెట్టి మీ జన్మదినం జరుపుకుంటాం, మీ సమక్షంలో సాక్షాత్తు మీరు ఉంటే జన్మదినం జరపాలని మాకుంది. అది బాబా మనసులో ఉండిపోయింది. ఆయన కూడా బాబాను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దానికి బాబాకు
ఆయన మీద అలాంటి కృప కలిగి మద్రాసుకి 17 నాడే 16 అక్కడ బయలుదేరి హైదరాబాద్లో 17 నాడు చేరారు. 18 పొద్దున్నే 5 గంటలకి బాబా కార్తి భజనలు దీంతో ప్రారంభమైంది. సాయంత్రం అక్కడ పెద్ద మీటింగ్ పెట్టారు హాల్లో. అప్పుడు ఉన్నటువంటి దివాన్ అక్కడ ఆయన రాజా బహదూర్ ఆయన అటెండ్ అయినాడు. అక్కడ ప్రొఫెషనల్ సింగర్స్ కూడా పాటలు పాడారు. బాబా ఆ సందేశాలు ఇచ్చారు. బాబా సందేశాలు ఇచ్చి ముఖ్యంగా ఒక సందేశం బాబా ఆయనకి ఇచ్చారు సంపతయ్య గారికి. నేను ఆ కొన నుంచి ఈ కొనకు మీ ఇంట్లో నా జన్మదినం జరుపుకోవడానికి ఎందుకు వచ్చానో తెలుసా అన్నారు. బాబా ఈ మెసేజ్ రుస్తుంతో చదివించారు. బాబాతో అప్పుడు చాలా మంది వెళ్ళారు. కేజే దస్తూర్ కూడా వెళ్ళారు. కేజే దస్తూర్ ఎంఏ ఆయన అనుకున్నాడు. బాబా మొదట్లో వెళ్ళాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆయన రక్తంతో బాబా చరిత్ర రాసినా కూడా మనం తక్కువే, మనం చెప్పలేము అన్నట్టుగా ఆయన బాబాను వదిలేసి వెళ్ళిపోయాడు. మొదటి ప్రపంచ పర్యటనలో ఆయన తీసుకెళ్ళలేదని అటువంటి దాంతో, అంటే అంత ఘనంగా చెప్పినటువంటి అతని మాటలు ఆచరణకి అంత లోపం వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు 34లో వెళ్ళినప్పుడు బాబా రుస్తుంతోని సంపతయ్య గారి ప్రేమ గురించి, నేను ఎందుకు వచ్చాను ఇక్కడ నా జన్మదినం జరుపుకోవడం కోసం అని చెప్తూ బాబా అంటారు, ది రీజన్ ఫార్ మై కమింగ్ హియర్ ఆల్ ద వే ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ది కంట్రీ టు ది అదర్ టు పార్టిసిపేట్ పర్సనల్లీ ఇన్ యువర్ సెలబ్రేషన్ ఈజ్, ఎందుకు ఇది రీజన్, దాని కారణం ఏంటి నేను రావడానికి, యువర్ లవ్, నీ ప్రేమ. నేను అంత దూరం నుంచి ఆ కొన నుంచి ఈ కొనకు, ఉత్తరాన్ని నుంచి దక్షిణానికి రావటం, ఇక్కడ మీ ఇంట్లో నా జన్మదినం జరుపుకోవటానికి రావటానికి కారణం ఏమిటో తెలుసా, అది నీ ప్రేమ అని చెప్తూ బాబా అంటారు, విచ్ హ్యాస్ ఇర్రెసిస్టిబ్లీ డ్రాన్ మీ. ఇంకా నీ ప్రేమ దానికి ఎంత శక్తి ఉండిందంటే, నేను రావాలనుకున్నా, తర్వాత వెంటనే మళ్ళీ అబ్బా అంత దూరం వెళ్ళటం ఎందుకు, ఏదో రకంగా దాన్ని మానేసుకుంటే బాగుంటుంది కదా అని ఆయన అంటారు. ఇర్రెసిస్టిబ్లీ, నేను ఎంత ప్రయత్నించి రాకుండా ఉందామనుకున్నా కూడా నా తరం కాలేదు. అంటే నా తరం కాకుండా నన్ను లాక్కొని తీసుకొచ్చే అంత శక్తి నీ ప్రేమలో ఉంది కనుక నేను ఇక్కడికి వచ్చాను, మీ ఇంట్లో స్వయంగా నా సమక్షంలో బర్త్డే చేసుకోవటానికి వచ్చాను అనేది. ఈ బాబా చెప్పిన మాటలు వింటే ఇది భగవంతుని యొక్క లక్షణం. ఇప్పుడే కాదు, ఏ అవతారంలో అయినా ఏదైనా ఆ భగవంతుడికి భక్తులంటే అంత ఇది. బాబా అన్నారు కదా, విశ్వానికి ప్రభు అయినా ప్రేమికుల ప్రేమకు దాసుని అని. అందుకని మనకు మరి భాగవతంలోకి వెళితే గజేంద్ర మోక్షం ఉంది. ఆ గజేంద్రుడు 1000 సంవత్సరాలు మకరితో పోరాడాడు, ఆయన వల్ల కాలే. అంతకాలము ఆయన శక్తి మీద ఆయనకు విశ్వాసం ఉన్నంత వరకు నేను పోరాడి ఈ మకరిని ఎలాగైనా చంపేస్తాను అన్న ధైర్యంతో ఆ మకరితో పోరాటం సాగిస్తున్నాడు. అదేమో నీళ్లలో ఉండేది, ఇతనేమో నేల మీద ఉండేవాడు. కాబట్టి ఇద్దరికి అది సరిపోవటం లేదు. అలా జరుగుతున్నంతకాలం అప్పుడు అతని పరిస్థితి ఏంటి, గజేంద్రుడు కలండనేడు వాడు కలడో లేడు, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా లేదా అంటే ఆయన విశ్వాసం ఇంకా పరిపూర్ణం కాలే, సందేహం ఉంది. అందుకని అతని శక్తి మీద ఉన్న ఆ నమ్మకంతో పోరాడుతూ వచ్చాడు. అతని శక్తి మీద నమ్మకం పోయింది, ఇక నా శక్తి సరిపోదు, మరి ఏం చేయాలి, నా శక్తి సరిపోనప్పుడు మరి అందరూ దేవుడు అంటే మానవాతీతమైన వాడు దేవుడు కనుక ఇక ఆయన శక్తి తప్ప నన్ను రక్షించేది ఇంకొకటి లేదు అనే అటువంటి ఆ నమ్మకం ఏర్పడిన తర్వాత అప్పుడు ఇక అంతవరకేమో కలండనేడు వాడు కలడో లేడో అన్నాడు. ఆ తర్వాత నీవే తప్ప ఈ తప్పరం వెరుగా, ఇక నువ్వు తప్ప నాకు గతి లేదయ్యా. బాబా కూడా అదే అంటాడు. నిజంగా ప్రేమికుడు ఎవరైనా కూడా తన ప్రియతుడి మీద, శిష్యుడు ఎవరైనా తన గురువు మీద టోటల్గా ఆయన మీద
వదిలేసి మళ్ళీ అటు ఇటు మన విశ్వాసం అటు ఇటు కదిలిందనుకో ఇంకా ఆయన ఇది రాదు. దానికి బాబా మంచి కథ చెప్పారు. ఒకసారి బాబా దగ్గర గుస్తాజీ ఉండేవాడు. గుస్తాజీ బ్రదర్ ఒక ఆయనకు తేల్మంత్రం వచ్చాడు. టోకాలో బాబా స్కూలు అది అక్కడికి మార్చిన తర్వాత అక్కడ అందరూ పనులు చేసేవాడు. ఈయన ఒకరోజు ఏదో పని చేస్తూ ఉంటే ఆయనకి తేలు కుట్టిన తర్వాత అతను బాబా 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 అన్నాడు. తర్వాత ఇంక రకరకాలుగా ఇచ్చేస్తూ వచ్చాడు. రెండవ రోజు బాబా దగ్గరికి వచ్చి, బాబా అంతా నేను అరిచిన ఆర్తితో పిలిచినా ఎవరు రాలేదు నా బాధను నివారణ చేయడానికి. నీకే తెలుగు మంత్రం వచ్చు కదా, నువ్వే అందరిని ఎందుకు పిలిచావు అంటే, లేదు బాబా మరి నా వల్ల కాలేదు కదా, మరి ఆయన వల్ల కానప్పుడు కదా నువ్వే తప్ప అట్లా పిలిచాను, మరి ఎవరు రాలేదు అంటే బాబా హ్యూమర్లో కూడా అంటే హాస్యానికి బాబా అన్నాడు, బాబా జానం ముద్దు పెట్టుకున్నప్పుడు అన్నీ పోయాయి నాలోవి, కానీ నా హాస్య ప్రవృత్తి మాత్రం అలాగే మిగిలిపోయింది. థ్యాంక్ గాడ్ అంటారు బాబా. దానివల్ల మళ్ళీ నేను శరీరం ధరించి మీ మధ్యన ఉండి ఇంత పని చేయగలిగాను. సో అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు నిజమే పిలిచావు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, నేను షిరిడి సాయిబాబా, ఉపాసని మహారాజు, నారాయణ మహారాజు, బాబా జాన్, తాజుద్దీన్ బాబా అందరం కలిసి మీటింగ్ చేస్తున్నాం. మేము ఈ విశ్వానికి సంబంధించిన ఒక కార్యం గురించి మేమందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము. అప్పుడు నువ్వు బాబా 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 అన్నావు, నన్ను పిలిచావు, మేర బాబా. నేను కొంచెం సిద్ధమైపోయి ఏదో పిలుస్తున్నాడు వీళ్ళ దగ్గరికి వెళ్దామా అని లేచి నిలబడపోయాను. ఈలోగా నువ్వు అది మార్చేసి సాయిబాబా సాయిబాబా అన్నావు. నేను కూర్చున్నాను, సాయిబాబా లేవబోయాడు. ఆ సాయిబాబా లేచి మీ దగ్గరికి ఏదో సహాయం చేద్దాం అనుకున్న సాయిబాబా పేరు మానేసి ఉపాసని బాబా సాయిబాబా కూర్చొని ఉపాసని బాబా లేచాడు. అట్లాగే నువ్వు ఉపాసని బాబా లేచే టైంకి మళ్ళీ ఉపాసని బాబా పేరును మానేసి మళ్ళీ నారాయణ మహారాజు నారాయణ, ఇట్లా మేమందరం లేస్తూనే ఉన్నాం, కూర్చుంటున్నాం. ఎవరు రాలేకపోయాం. ఎందుకంటే ఎవరి పేరు నువ్వు ఏకాగ్రతతో ఎవరి పేరు పిలవలేదు. అందరి పేరు ఒకటి తర్వాత ఒకటి. అంటే నీ విశ్వాసం అలా ఉందన్నమాట. కలడు అన్నాడు, వాడు కలడు లేడు. మరి బాబా రాలేదు కదా, మరి ఈయన వస్తాడేమో, ఏం రాలేదు కదా. బాబా అన్నాడు, మేము అందరము ఒకటే. నువ్వు ఒకటే పేరుతో పిలిస్తే ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళము. రకరకాలుగా నీ పేర్లు మారుస్తూ నీ విశ్వాసం మారుస్తూ ఉంటే ఎవరు రాలేకపోయారు. చమత్కారంగా అంటే మనం నమ్మిన భగవంతుడి పైన కానీ గురువు పైన కానీ మన ఏకాగ్రత, ధ్యానం అనేది అదే. ధ్యానము ప్రైమరీ. ధ్యానం ద్వారా ఏకాగ్రత కుదిరితే ధ్యానంతో పనిలేదు. ఏకాగ్రత వచ్చేసిందంటే ఇంకా ధ్యానంతో పనిలేదు. ధ్యానం ప్రైమరీ, అది అల్టిమేట్ ఏకాగ్రత. అందుకని బాబా అలా చెప్పారు. అలా మరి ఆ గజేంద్రుడు అలా నీవే తప్ప ఇతప్పరమ్మా అని అడిగినప్పుడు ఆయన పొద్దునామాంతుడు చాలా చక్కని పద్యం రాశారు. అక్కడ సిరికిని చెప్పడు శంఖ చక్రయోగం అంటే ఎలా వెళ్ళిపోతాడు బాబా భక్తులను కాపాడటానికి అంటే పక్కన ఉన్న లక్ష్మీదేవికి చెప్పలేదట, చీర ముడేసుకొని ఉందట, అది కూడా విప్పుకోలేదట, అగ్రాజం పిలువలేదు, చక్రానికి అలా వెళ్ళిపోయాడట పాపం. అలా వెళ్ళిపోయి అంటే ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఆ భక్తుని యొక్క ఆర్తనాదం అలా ఆయన్ని లాక్కెళ్ళిపోతుంది. అది బాబా సంప్రదాయం గారికి చెప్పు. 18/2/34 ఆయన మద్రాసుకి వెళ్ళి తన జన్మదినాన్ని జరుపుకున్నటువంటి ఆ రోజున బాబా చెప్తూ, నీ ప్రేమకు అంత శక్తి ఉంటుంది, అందుకని నేను ఆ కొన నుంచి ఈ కొన దాకా ఆ గజేంద్రుడి కోసం విష్ణుమూర్తి పరిగెత్తినట్టుగా వచ్చాను అన్నట్టుగా బాబా అలా ఆయనకు చెప్పారు. చెప్తూ ఆ ప్రేమ శక్తి గురించి కూడా ఆ బాబా కల్పూర్జీవి గారి కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? లవ్ ఈజ్ ఎ మైటీ ఫోర్స్. ప్రేమ అనేది ఎంత బృహత్తరమైనటువంటి శక్తి అంటే బాబా అంటున్నాడు, ఇట్ నాట్ ఓన్లీ ఎనేబుల్స్ వన్ టు పుట్ ద ఐడియల్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ ఇన్ టు ప్రాక్టీస్. ఎవరికైనా నిస్వార్థమైన సేవ చేయాలి. ఎందుకంటే మానవ సేవ మాధవ సేవ అన్నారు కదా బాబా అన్నారు. మై విశ్వ బాబా చెప్తారు, థింకింగ్ దట్ ఐ ఆమ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ట్రై టు హెల్ప్ అదర్స్. బాబా యొక్క మనందరికీ ఇచ్చినటువంటి మై విష్ అనే దాంట్లో అందరిలో ఉన్నటువంటి నన్ను చూసి మీరు ఇతరులకు సహాయం సేవ చేయడానికి ప్రయత్నించండి.
అంటే ఈ సేవ చేయడం అంటే డబ్బో ఇదో ఇవ్వటమే ప్రేమ కాదు. మన చైర్మన్ గారు ముగింపు మాటల్లో చెప్పారు మెహరాబాద్లో, ఎవరైనా చాలా బాధలో ఉండే వ్యక్తికి ఒక అనునయమైన ఒక మాట చెప్తే అది కూడా పెద్ద సేవే. హాస్పిటల్లో ఉన్నవాడు ఉన్నారు, అతన్ని చూసి అతనికి ధైర్యం చెప్తే అది ఒక సేవే. అంటే ఏం చేశాడంటే ఉట్టిగా మాటలు వచ్చావు 2 మాటలు చెప్పి వెళ్ళిపోయాడు అంటారు. బాబా ఆయన చైర్మన్ గారు బాబా మాటలు ఉద్ధరిస్తుంటారు. అలాంటి సేవ కూడా మాటల ద్వారా ఇంకొకటి బాధను ఉపశమింపచేసే విధంగా చెప్పిన మాటలు కూడా మీరు చేసిన బృహత్తరమైనటువంటి సేవా కార్యాల కంటే ఏమీ తీసిపోదు అని చెప్పారు. అలాంటి అందుకని ఉన్నవాడు అది ఆ రకంగా చేయొచ్చు. కనీసం ప్రేమను వ్యక్తం చేసి ఆ వ్యక్తి యొక్క బాధను తగ్గించడానికి మాట్లాడిన 4 మాటలు కానీ, లేదా వెళ్ళి అతన్ని చిరునవ్వుతో పలకరించిన ఒక పలకరింపు కానీ, అది కూడా చాలా బృహత్తరమైనటువంటి సేవా కార్యమే. దాన్ని అదేదో చిన్నది అని దాన్ని ధృవీకరించవలసిన అవసరం లేదు అని మొన్న మెహరాబాద్లో 1 ఫిబ్రవరి రోజు ముగింపు మాటల్లో చెప్పారు ఆయన. సో అట్లా అందుకని ప్రేమ అనే దానికి అంత శక్తి ఉంది. ప్రేమపూర్వకంగా నువ్వు వెళితే ఎంత బాధలో ఉన్న వాడైనా నిన్ను చూడగానే, అలాంటి ప్రేమతో మనం వెళ్ళిన వ్యక్తిని చూడగానే అతనికి తెలియకుండానే ఉపశమనం కలుగుతుంది. అందుకని ప్రేమకు అంత బృహత్తరమైన శక్తి ఉంది. మనం అనుకున్నటువంటి నిస్వార్థమైన సేవ చేయడానికి కావలసినటువంటి ఆ శక్తిని మనకు అది ప్రసాదిస్తుంది ప్రేమ. అండ్ అంతేకాదట, ఇంటూ ప్రాక్టీస్ బట్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ గాడ్. మనం జీవాత్మలము పరమాత్మ అయిపోయేదానికి కూడా మనం అలా మార్చగలిగినటువంటి శక్తి కూడా ఆ ప్రేమకు ఉంటుంది. అందుకే బాబాయ్ అన్నాడు, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, లవ్ మీ. రోజు మనం చేస్తాం ప్రేమ, బిలవెడ్ గాడ్. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం చేసే ప్రార్థన షార్ట్ ప్రేయర్ అని చేస్తాం. కానీ షార్ట్ ప్రేయర్ అయినా చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ప్రేయర్ అది. ఎందుకంటే 59లో బాబా ఒకరోజు ఉన్నటువంటి మెహరాబాద్లో రాత్రి నాకు కల వచ్చింది. కలలో ఎందుకో మీకు అందరికి ఒక ప్రేయర్ ఇవ్వాలని అనిపిస్తే ఈ మాటలు నాకు చూడండి, ఆయన కల రావడం అంటే తన ప్రేమికులకు దాని యొక్క ప్రాధాన్యత చెప్పి ఈ బిలవెడ్ గాడ్ అనే ప్రార్థన ఆయన అప్పుడు ఇచ్చారు 59లో. ఆ 59లో ఇచ్చిన ఆ ప్రార్థన ఏంటి? హెల్ప్ us all to love you more and more and more and more and still yet more. అంటే సరిపోదన్నమాట. ఎందుకంటే ఒకసారి జిఎస్ఎన్ మూర్తి గారు వెళ్ళారు, బాబా ముందు నిలబడ్డాడు. ఉన్నటువంటి బాబా అడిగాడు, మూర్తి డూ యూ లవ్ మీ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అడిగితే ఆయన అవును బాబా ప్రేమిస్తున్నాను. మరి వాట్ అబౌట్ యువర్ వైఫ్, డూ యూ లవ్ యువర్ వైఫ్? అవును బాబా భార్యను కూడా ప్రేమిస్తాను. వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్? ఎస్ బాబా వాళ్ళని కూడా ప్రేమిస్తాను. వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్, యువర్ మదర్ అండ్ ఫాదర్? వాళ్ళని కూడా. ఓహో అంతే కదా, అయితే ఇప్పుడు నా ప్రేమ అయింది 1/4 అయిపోయింది. 1/4 నీ భార్యకు పోయింది, 1/4 నీ పిల్లలకు పోయింది, 1/4 నీ తల్లిదండ్రులకు పోయింది, నాకు మిగిలింది 1/4 కదా అన్నాడు. అందుకని మన ప్రార్థనలో మోర్ అండ్ మోర్ అండ్ స్టిల్ ఎట్ మోర్. 1/4 సరిపోదు, 100% కావాలి. అందుకే మన దగ్గర అది డివైడ్ అయిపోతుంది. మనకు కావాల్సిన వాళ్ళకి మన వాళ్ళకి పంచి పెడుతున్నాం దాన్ని. అంటే వాళ్ళల్లో ఉన్న బాబాను చూసి వాళ్ళను ప్రేమిస్తున్నాం అంటే వాళ్ళు కాదు, వాళ్ళలో ఉన్న బాబాను ప్రేమిస్తున్నాను అనుకున్నప్పుడు అక్కడికి 70% వెళ్ళిపోతుంది. నా భార్య ఎందుకు, ఆమె వల్ల నాకు కొంచెం ఉపకారం ఉంది. ఆ భార్య సరిగ్గా మరి టైంకి భోజనం పెడుతుంది, ఎవరు పెడుతుంది. అందుకని ఆమెను ప్రేమిస్తాం. అంటే అక్కడ భార్య ద్వారా కొంత ఆశిస్తున్నాము. ఎక్కడైతే ప్రేమను ఆశిస్తూ ప్రేమిస్తున్నామో ఆ ప్రేమ ఇంపర్ఫెక్ట్, అది అసంపూర్ణం. ఏది ఆశించకుండా చేయాలంటే అక్కడ ఉన్న బాబానే మనం, నా భార్య అంటే నా భార్యలో ఉండే బాబాను ప్రేమిస్తున్నాను, నా పిల్లలు అంటే పిల్లల్లో ఉండే బాబాని, వాళ్ళలో బాబానే ఉన్నాడు కదా అని ఆ వాళ్ళల్లో ఉన్న ఆ బాబానే ప్రేమించడం అనేది మనం తెలుసుకోవాలి. అలా బాబా ఆయనకు ఈ సందేశం ఇచ్చి, నీ ప్రేమ అలా నన్ను లాక్కొచ్చింది మద్రాసు.
ఇక్కడ నా జన్మదినం చేయటానికి అని 1934లో అలా చేశారు. మరి 1936లో బాబా మైసూర్ వెళ్ళి అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి అందరికి సర్కులార్ పంపించారు, ఈసారి ఎవరు బర్త్డే చేయక్కర్లేదు అన్నారు. ఓహో అలాగా. అప్పుడు ఏమైంది, సంపతయ్య గారి ఇంట్లో వాళ్ళ పిల్లలు ఈ బర్త్డే చేసుకున్న రోజు సంపతయ్య గారి ఇద్దరు పిల్లలు లక్ష్మి, జానకి. ఆ లక్ష్మి అన్నదంటే, బాబా మీకు నేను శివునిలాగా చేస్తాను, మీరు ఈరోజు శివుని వేషం వేసుకోవాలి. సరే అన్న, ప్రేమికుల ప్రేమకు దాసుడు కదా, ఆమె బాబాకు శివునిలాగా అలంకారం చేసింది. ఇంకొక ఆమె జానకి ఉంది, ఆమె నిన్ను కృష్ణుడిలాగా చేస్తాను, కృష్ణుడిలాగా చేస్తున్నాను. సరే అన్నాడు, దేనికైనా ఒప్పుకున్నాడు. అటు శివుని లాగా అలంకరించిన శివునిలాగా ఫోటో తీసుకున్నారు, మళ్ళీ కృష్ణుడిలాగా అలంకరించి కృష్ణుడిలాగా ఫోటో చేసుకున్నారు. అంటే భక్తుల కోసం ఆయన అంతగా ఎప్పుడు నో అని చెప్పేవాడు కాదు. అలా జరిగింది. ఆ కార్యక్రమం అలా జరిగిన తర్వాత 2 రోజులకి బాబా అక్కడ సంపతయ్య గారికి ఇంకొక మంచి సందేశం చెప్పారు. ఆయన మనం ఎప్పుడు అందరం అనుకునేది, ఈ భవసాగరాన్ని తరించడానికి ఎలాగైనా మా నావను దీంట్లోంచి దాటించు అని అడుగుతాము. అందుకని ఆయన సంపతయ్య గారు బాబాను మాయ గురించి చెప్పారు. ఏంటి బాబా, ఈ మాయలో పడిపోయి ఉన్నాము, దీని నుంచి బయటికి రావడం మాకు తరం అవటం లేదు అన్నాడు. అంటే బాబా దానికి ఒక ఉదాహరణ చెప్పారు. అవును, నీకు మాయ కావాలా? బాబా అక్కడ ఒక పోలిక చెప్పారు. ముత్యం కావాలనేవాడు ముత్యం ఎక్కడి నుంచి తీస్తాడు? ముత్యాలు సముద్రం అట్టడు గర్భంలో ఉంటాయి. అట్టడు గర్భంలో ఉన్న ముత్యాన్ని తీయాలి అంటే వీడు మామూలుగా డైవ్ చేసిపోయి తీసుకురావాలంటే అయిపోతుంది. వాడు ఆ నీళ్ళే మింగేసి హరి అంటాడు. ఎందుకంటే ఆక్సిజన్ దొరకదు, వాడికి ఆక్సిజన్ తీసుకునే సమస్య ఉండదు. కాబట్టి ముత్యాలు తీసుకునే అటువంటి వాళ్ళకి ఒక పెద్ద దానికి ఒక వ్యవస్థ ఉంది. బాబా దాన్ని వర్ణించి చెప్తూ, ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో ఒక ఆయన కూర్చుంటాడు. ఆయన అక్కడ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుంటాడు, దానికి ఒక పైప్ ఉంటుంది, వీరికి మాస్క్ పెడతారు, దానికి ఆక్సిజన్ కనెక్షన్ పెడతారు. ఆ నీళ్ళలో దూకేవాడు డైవర్స్ సూట్ అని ఉంటుంది, ఆ సూట్ వేసుకుంటాడు. ఒక నీటి చుక్క కూడా వాడికి అంటదు. సముద్రంలో డైవ్ చేస్తుంటాడు, ఈ ఆక్సిజన్ తీసుకుంటూ ఈదుకున్నట్టు, చేప తీసుకున్నట్టుగానే ఈదుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ముత్యాలను తెచ్చుకుంటాడు. బాబా అంటాడు, ఆ ముత్యాలు భగవంతుడు. ఆ ముత్యాల కోసం ఎక్కడికి వెళ్ళాలి? నీళ్లలో, సముద్రంలో అట్టడుగు వెళ్ళాలి. ఆ భగవంతుడు అనే ముత్యాన్ని పొందాలి అంటే మీరు మాయా అనే సముద్రంలో దూకాలి. ఆ మాయా అనే సముద్రంలో దూకి ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళకి అక్కడ ముఖ్యమైనటువంటి ఆదేశం ఏమిటి అంటే, సముద్రంలో దూకినా కూడా సముద్రంలోంచి లోపలికి ఆ ముత్యాల వైపు వెళ్ళినా అంటే భగవంతుడి వైపు వెళ్ళేవాళ్ళు ఆ సముద్రంలోంచే వెళ్ళాలి. మరి సముద్రం నుంచి వెళ్ళకపోతే సముద్రం అడుగులోనే ఎట్లా వస్తాయి? దీనికి అంటే ఈ మాయా అనే ప్రపంచం యొక్క అట్టడుగున అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి లోపల దానికి ఆధారభూతంగా ఉన్నవాడు భగవంతుడు. అతన్ని మనం పొందాలి అంటే ఈ మాయా అనే సముద్రంలోంచే వెళ్ళాలి. కానీ ఈ మాయలో వెళ్ళేటప్పుడు మాయ యొక్క నీరు ఒక్క చుక్క కూడా మనకు అంటకూడదు, మనను తడి చేయకూడదు. ఇది నియమము. అందుకని మీరు ప్రపంచంలోనే ఉండాలి. అంటే ప్రపంచం అనే మాయలో, ఆ సముద్రం అనే నీళ్లలోనే పోవాలి. ఈ ప్రపంచం అనే మాయ ద్వారా మాయకు అతీతంగా వెళ్ళాలి. ఆ మాయకు అతీతంగా వెళ్ళాలి అంటే మీకు సముద్రం పైన ఓడలో కూర్చొని ఆక్సిజన్ సప్లై చేసేవాడు ఆక్సిజన్ సప్లై చేయాలి, లేకపోతే ఎట్లా వెళ్తారు? ఎందుకు ఆక్సిజన్ అంటే ఏంటి? ఆ ఆక్సిజను మీరు వేసుకునేటువంటి ఆ డైవర్స్ సూటు అదేమిటి? ఆధ్యాత్మిక మార్గంలో ప్రేమ. ఆ ప్రేమ అనే సూట్ వేసుకోండి. సద్గురు ఆ ఓడలో కూర్చొని ఆక్సిజన్ ఇచ్చేవాడు సద్గురు. ఆ సద్గురు యొక్క కృపను పొందండి. ఆయన యొక్క ఆ కృపను పొందుతూ ఆయన ఎడల ప్రేమ అనేటువంటి ఒక సూట్ను వేసుకొని మీరు ఈ మాయ అనే ప్రపంచంలో కానీ ఆ డైవర్ ఈదినట్టయితే మీరు ప్రపంచంలోనే ఉంటారు. ప్రాపంచికమైన విధులన్నీ నిర్వర్తిస్తుంటారు, కానీ దేనికి అంటకుండా ఉంటారు.
రామకృష్ణ పరమహంస చెప్పినట్టుగా ఓడ నీళ్ళలో ఉండాలి, నీళ్ళు ఓడలోకి రాకూడదు. మనం ప్రపంచంలోనే ఉండాలి, మాయలోనే ఉండాలి, కానీ మాయ మనలోకి రాకూడదు. అది ఆ డైవర్స్ సూట్ అంటే ప్రేమ అనే అటువంటి ఆ డ్రైవర్ సూట్ను వేసుకుంటే ఈ మాయలో ఉండగా అంటే ఏమిటి? ఆ ప్రేమ అనే సూట్ ఏమిటి అంటే నేను అనే దాన్ని. ఇక్కడ మనకు ప్రపంచంలో మనకు బంధనాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ప్రతిదీ నేను చేస్తున్నాను అని దాన్ని ఓన్ చేసుకుంటాము. మనం ఇది నేది, ఇది నాది, ఇది నేను చేశాను, ఇది నేను చేశాను, ఇది నేను చేయలేదు, నేను చెయ్యను, చేస్తాను. నేను అనే దాని ద్వారా మనం ఏమి చేసినా అది మనకు ఒక ఇంప్రెషన్ అయ్యి మనకు ఒక బంధనం తయారవుతుంది. అలా కాకూడదు అంటే మనం ప్రేమ అనే సూట్ను వేసుకోవాలంటారు బాబా. ప్రేమ అనే సూట్ ఏంటి? ఆ ప్రేమ అనే సూట్ వేసుకుంటే మన లోపల ఉండే నేను పక్కకు వెళ్ళిపోతుంది అనమాట. ఆ పక్కకు వెళ్ళిపోతే అప్పుడు మీరు ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచానికి అంటకుండా ఎప్పుడు నాతోనే లింక్ పెట్టుకొని, అక్కడి నుంచి ఆక్సిజన్ ఇచ్చేవాడి లింక్ ఎలా ఉంటుందో అలా లింక్ పెట్టుకొని మీరు ప్రపంచంలో ముందుకు వెళ్ళగలరన్నారు. అలా జరిగింది. 37లో కూడా బాబా తన బర్త్డే నాసిక్లో చేసుకున్నారు. చాలా ఘనంగా చేశారు. అప్పుడు వెస్టర్నర్ వాళ్ళంతా కూడా వచ్చారు నాసిక్లో ఆశ్రమంలో ఉండటానికి. బాబా 10,000 మందికి మొదటి రోజు ధాన్యాన్ని మూటలు కట్టి అందరికి ఒక మూట ఇచ్చారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 10,000 మందికి బాబా ఆ మూటలు పంచుతూనే ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఏం చేశారు? మండలి వాళ్ళు ఆ 10,000 మంది అందరికి వచ్చిన వాళ్ళని లైన్లో నిలబెట్టి ఆ మూట తీసుకొని బాబా ఒక చేత లడ్డు, ఒక చేత ఆ మూట, వెస్టర్నర్స్ కూడా కట్టారు అమ్మట్లు. నిర్విరామంగా సాయంత్రం వరకు అలా ప్రతి ఒక్కళ్ళకి బాబా ఇలా వంగి, సినిమా కూడా చూసాము, ప్రతి ఒక్కళ్ళకి ఇలా వంగి లేచి తన చేతితోని ఇచ్చేవారు. అప్పుడు ఏం చేశారు వీళ్ళు? మళ్ళీ రెండోసారి రాకుండా అందరి చేతులను ఒక ఎర్రటి రంగు నీళ్లలో ముంచి పంపించేవారు. అది కొన్ని గంటల దాకా ఎరుపు రంగు ఉంటుందండి. లైన్లో మళ్ళీ నిలబడితే ఆ రంగుతో బట్టి నువ్వు మళ్ళీ వస్తున్నావు కదా అని పక్కకు పంపించుతాను. మళ్ళీ ఒకళ్ళే 2-3 సార్లు రాకుండా వాళ్ళు చేశారు. ఒక మహారాష్ట్ర ఆమె గోచి చీర పట్టుకొని ఒక ఆమె పాపం అక్కడ వచ్చి నిలబడింది. అంటే బాబా యొక్క కరుణ కూడా ఎంత ఇది, ఆయన సామాన్యమైన అతి సామాన్యుడి వైపు కూడా ఆయన దృష్టి ఎంతగా ఉంటుంది, ఆయన కృప ఎంతగా ఉంటుంది అనే దానికి ఇది చెప్పి ముగించేస్తాను. అయితే ఆమె రెండోసారి వచ్చి నిలబడింది. విష్ణు మాస్టర్ చూశాడు, చెయ్యి ఎర్రగా ఉంది. ఏమమ్మా నువ్వు చెయ్యి ఎర్రగా ఉంది, నువ్వు రెండోసారి వస్తున్నావు కదా అంటే అని అన్నది. ఆమె ఒప్పుకున్నట్టుగానే ఆమె అంటే ఆమె చెయ్యిని బట్టి బయటికి లాగాలి అని. బాబా స్టేజ్ మీద ఉన్నారు, పెద్ద లైన్ ఉంది, ప్రతి వాళ్ళు వస్తున్నారు. బాబా కాళ్ళకు మొక్కుతున్నాడు, ఈ మూటాను ఒక లడ్డు ఇస్తున్నారు అందరికి. అంతటి పరిస్థితిలో కూడా ఎక్కడో అక్కడ లైన్లో జరిగినటువంటి దీన్ని గుర్తించి బాబా వెంటనే విష్ణు మాస్టర్ రమ్మన్నాడు. విష్ణు మాస్టర్ వెళ్తుంటే ఆ విష్ణు మాస్టర్ ఈమె కూడా వెళ్ళింది. ఈమె కూడా వెళ్ళి బాబా దగ్గరికి వెళ్ళి విష్ణు మాస్టర్ ఏం చేస్తున్నాను? బాబా ఈమె మళ్ళీ రెండోసారి వచ్చింది, అందుకని ఆమె బయటికి తీద్దామని చేస్తున్నాను అన్నాడు. అనగా బాబా ఒకటి లాగి లెంపకాయ దొక్కొట్టాడు. ఏం చేస్తున్నావు అని. అప్పుడు ఆమె అంటుంది, బాబా ఆయన తప్పేం లేదు, తప్పు నాదే, నేనే రెండోసారి నిలబడ్డాను అంటుంది ఆమె. అంటే విష్ణు మాస్టర్ చెప్పాడు, ఆమెను నువ్వు బయటికి లాగటం తప్పు, అంతేకాదు ఇప్పుడు నువ్వు అలా చేసావు కనుక. చూడండి బాబా, ఆమె వెంట ఆమె 2 పిల్లలు కూడా వచ్చారు. ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ఆయనకు మరి ఆమె పిల్లలు ఎక్కడో ఉన్నారు, ఆమె వెంట లేరు. ఆమె వెంట 2 పిల్లలు వచ్చారు. ఆ పిల్లలు ఆమెను తీసుకెళ్ళి మన డైనింగ్ హాల్లో కూర్చోబెట్టి భోజనం పెట్టు. ఎంతటి కరుణ చూడండి. ఇవాడే కాదు, వాళ్ళ ముగ్గురిని రేపు కూడా వచ్చి నాకు అతిథులుగా వచ్చి భోజనం చేసుకోమని చెప్తారు. అంటే ఆమె యొక్క పరిస్థితి, ఆమెలో ఉండే భక్తి, ప్రేమ, మరి ఆయనను ఆ లెవెల్కి విష్ణు మాస్టర్ అక్కడ లాగే విషయం అక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. బాబా పిలిచి ఇలా చేయటం అంటే ఆ ఘనంగా జరిగినటువంటి ఆయన బర్త్డే రోజున ఆయన సర్వవ్యాపి, ప్రతి చిన్న ఒక్కొక్కరిని ఎంత సామాన్యమైనటువంటి వాళ్ళను కూడా ఎంత శ్రద్ధగా తీసుకొని తన ప్రేమను వాళ్ళకి ఇచ్చారు అనేది. అందుకని అలాంటి ఆయన ప్రేమను పొంది
మరి ఆయన ప్రేమ పాత్రలమై ఈ మాయా అనేటువంటి ఈ సముద్రంలో దాటడానికి వీలైనటువంటి ఆ ప్రేమను రోజు అడుగుతున్నట్టుగా అధికంగా ఇంకా అధికంగా పొంది ఆయన కృపకు పాత్రలను కావాలని కోరుతున్నాం. అవతార్